ఎప్పుడైనా ఏదైనా ఒక కీడు మన పైకి వచ్చినప్పుడు ఆ కీడును చూసి రియాక్ట్ అవుతాం. అయితే మనం చూసి రియాక్ట్ అయ్యే సమస్యలు కొన్నైతే మనకు తెలియకుండానే కొన్ని కీడులు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎలా? మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రకృతి ద్వారా ఇలా కొన్ని విధాలుగా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనుషుల ద్వారా ఎలా క్రియేట్ అవుతాయి మనకు తెలియకుండానే. చూద్దాం. అపోస్తలుల కాలంలో అప్పటి హేరోదు రాజు శిష్యుడైన పేతురును చంపించాలనే ఆశతో అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకోగానే చంపించవచ్చు, కానీ పులియని రొట్టెల పండుగ అని 2 రోజులు వస్తుంది. ఆ టైంలో ఏం చేయకూడదు తప్పులు. కాబట్టి హేరోదు రాజు మరి పేతురును మంచి గట్టి బందోబస్తుతోటి చెరసాలలో పెడతాడు. అయితే దేవుని బిడ్డలారా, చెరసాలలో ఉంచినప్పటికీ హేరోదు రాజుకు నిద్ర పట్టదు. అతన్ని ఎప్పుడు చంపాలి అనే ఆశ. మరి దేవుని బిడ్డలారా, ఇంకా ఆ ఆశతో తనకు నెమ్మది లేక చెరసాలలో ఉన్న పేతురును ఒక రాత్రి బయటికి తీసుకురావాలని ఆలోచిస్తాడు. ఎన్కౌంటర్. దేవుని బిడ్డలారా, మరి అలా అతన్ని చంపించాలనే విషయాన్ని దేవుడు గ్రహించి దూతను పంపించి పేతురును ఆ కీడు నుండి తప్పించడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, అలా పేతురుకు నాకు ఒక కీడు జరుగుతుంది అనే విషయం తెలియదు. మరి అతని కొరకు ప్రార్థించే విశ్వాసుల గుంపు ఉంది, వారికి తెలియదు. కేవలం దేవునికి, హేరోదుకు రాజుకు మాత్రమే తెలిసిన కీడు అది. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా ఇలాంటి కీడులు ఉంటాయి. కీడు ఎవరు సృష్టిస్తున్నారో వాళ్ళకే తెలుసు, దేవునికే తెలుసు. ఆ కీడు మన పైకి వచ్చే వరకు మనకు తెలియదు. అయితే మనం క్రీస్తుతో ఉంటేనే అలాంటి కీడుల నుండి మనం తప్పించబడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలోనైనా క్రీస్తుతో సహవాసం చేస్తూ మన జీవిత కాలంలో ముందుకు నడిచినట్లయితే మనకు తెలియని కీడుల నుండి మనము తప్పించబడతాం. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించాడు.